ప్రభువునందు ప్రియులరా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో గొర్రెపిల్ల సీయోను పర్వతముపై నిలువబడి ఉండుట యోహాను దర్శనంలో చూచాడు. క్రీస్తు నామమును, తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 1,44,000 మంది ఆయనతో కూడా ఉన్నారు. గొర్రెపిల్ల విజయముతో సీయోను పర్వతమై ఉన్నది. 1,44,000 మందిని గురించి 7వ అధ్యాయంలో కూడా చూచాము. ముద్రింపబడి ఉండుట కూడా గత అధ్యాయములలో చూశాము. ఇక్కడ ఆ ముద్రింపబడి ఉండిన వారు దేవుని యాజమాన్యమునకు చెందినవారు. గొర్రెపిల్లతో ఉన్నవారందరూ దేవుని వారు. దేవుని ఎడల వారు విధేయులై ఉన్నారు. వారు దేవుని యందు భద్రత కలిగి ఉన్నారు అనుటకు ఈ ముద్ర సూచన. దేవునిపైన ఆధారపడి ఉన్నారు అనుటకు కూడా వారి ముద్ర సూచనయై ఉన్నది. ముద్రింపబడిన వారు దేవుని యందు క్షేమము కలిగి ఉందురు. వారు దేవుని వారు, దేవుని సొత్తు గనక దేవుడు వారి ఎడల శ్రద్ధ కలిగి ఉంటాడు. ఈ 1,44,000 మంది పరలోకములో ఒకే కీర్తన పాడుచున్నారు. అది వారు తప్ప ఎవరు పాడదగనిది. అది గొప్ప శబ్దంతో పరలోకములో పాడుట యోహాను విన్నాడు. వారు సింహాసనము ఎదుటను, 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను క్రొత్త కీర్తన పాడుచున్నారు. దాని శబ్దము విస్తార జలముల ధ్వనితోనూ, గొప్ప ఉరుముల ధ్వనితోనూ, వీణెల శబ్దము యోహాను దర్శనములో విన్నాడు. వీరు దేవునికి ప్రత్యేకింపబడిన వారు గనక వారు మాత్రమే ఆ కీర్తన పాడగలరు. గొర్రెపిల్లతో ఉన్నవారే నూతన కీర్తనను నేర్చుకొనగలరు. ఎందుకనగా వీరు క్రీస్తు శ్రమానుభవంలో పాలివారైన వారు, దేవునికి విధేయులైన వారు, ఆత్మీయ జీవితంలో క్రమముగా అభివృద్ధి చెందిన వారు గనక అటివారు మాత్రమే పరలోక క్రొత్త కీర్తనను నేర్చుకొనగలరు, వారు పాడగలరు. వీరు స్త్రీ సాంగత్యం వలన అపవిత్రత చెందని వారు, అనగా పవిత్రతను పాటించిన వారని అర్థం. ఎలాంటి పవిత్రత గలవారు అంటే లైంగిక సంబంధములలో పవిత్రతను పాటించిన వారా అనే ప్రశ్న. అనగా వీరు అసలు లైంగిక సంబంధం ఎరగని వారా అనే ప్రశ్న కూడా కనిపిస్తుంది. ఆధ్యాత్మిక వ్యభిచారము నుండి పవిత్రంగా ఉన్నవారా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. క్రీస్తుకు అవిధేయులు కానివారా అనే ప్రశ్న కూడా కనిపిస్తుంది. ఇతర దేవతలను అనుసరించని వారా అనే ప్రశ్న కూడా కనిపిస్తుంది. వీరు వివాహం చేసుకొనకుండా దేవునికి సమర్పించుకొని తమను తాము పవిత్రపరుచుకున్నవారా అన్న ప్రశ్న కూడా కనిపిస్తుంది. యేసు వివాహమును ఘనపరిచాడు, గౌరవించాడు కూడా. బహుశా యోహాను ఉద్దేశము వివాహము చేసుకొనకుండా దేవునికి సమర్పించుకొనిన వారిని గురించి బహుశా చెప్పి ఉండవచ్చు. ఈ గ్రంథం రాసిన అనగా క్రీస్తు శకం 90వ సంవత్సరం నాటికి శ్రమలు విస్తరించటం, ప్రభువు రాకడ సమీపమని ప్రజలు ఎదురు చూడటం అందుకు దారితీసి ఉండవచ్చు. లేదా ఈ వాక్య భాగము తర్వాత వ్రాతప్రతులను రచించిన వ్యక్తి 1,44,000 మందికి చేర్చిన వివరణయై ఉండవచ్చు. స్త్రీ సాంగత్యమును త్యజించుట అనున్నది దేవుని చిత్తము కాదు.
వీరు గొర్రెపిల్లను వెంబడించువారు దేవునికి గొర్రెపిల్లకును ప్రథమ ఫలముగా ఉండుటకు కొనబడినవారు, అనగా విమోచించబడినవారు. వీరు అబద్ధములు చెప్పని అనింద్యులు. అంతిమ దినములలో ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడును. ఈ వాక్యభోగంలోని మొదటి దూత ఈ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. భూలోకములోని సకల జనులకు నిత్య సువార్త ప్రకటించబడును. అది కేవలం యూదులకు, క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులైన సకల జనులకు సువార్త ప్రకటించబడును. ప్రియ సోదరి సోదరులారా, యుగాంతమునకు ముందు అందరూ నిత్యజీవ సువార్త వినాలి, క్రీస్తును గూర్చి తెలుసుకోవాలి. అందుకే నేడు అనేక పద్ధతుల ద్వారా, అనగా రేడియో ద్వారా, టీవీల ద్వారా 24 గంటలు సువార్త ప్రకటించబడుతూనే ఉంది. దేవుని సేవకులు బైబిల్ గ్రంథాలు, కరపత్రికల ద్వారా సువార్త అందిస్తూనే ఉన్నారు. ఈ మొదటి దూత నిత్య సువార్తను ప్రకటిస్తూ, మీరు దేవునికి భయపడుడి, ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనక సర్వసృష్టికర్తకే మీరు నమస్కారము చేయుడి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వేరొక దూత వచ్చి, వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయెనని చెప్పెను. బబులోను పతనమును గురించి ప్రస్తావించాడు. ఇక్కడ బబులోను అనగా రోమా సామ్రాజ్యము. ప్రకటన గ్రంథంలో రోమా సామ్రాజ్యమును బబులోనుతో పోల్చబడింది. ఈ రోమా ప్రభుత్వము ప్రజలను ఆధ్యాత్మిక వ్యభిచారమునకు, చక్రవర్తి ఆరాధనకు ప్రోత్సహించి దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంది. దుష్టత్వమును అనుసరించే రాజ్యము గాని, వ్యక్తి గాని దేవుని చేతి నుండి తప్పించుకోలేరు. మూడవ దూత వచ్చి, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవరైనానో నమస్కారం చేసి నొసళ్ళయందు దాని ముద్ర వేసుకుంటే దేవుని ఉగ్రత పాత్రలోనిది త్రాగవలసిందే అని ప్రకటించుచున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, రోమా చక్రవర్తికి గాని వారి ప్రతిమలకు గాని నమస్కరించిన వారు, వారి ముద్రలు వేయించుకొనిన వారు దేవుని తీర్పును తప్పించుకోలేరు. అట్టి ముద్రలు వేయించుకొనిన వారు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దీనిలో ఎవరు దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నారో, యేసునందు విశ్వాసముంచుచున్నారో పరిశుద్ధుల ఓర్పు కనబడుతుంది. ప్రియ సోదరి సోదరులారా, అంతేకాకుండా యేసునందు విశ్వాసముంచుచున్న వారు పరిశుద్ధుల ఓర్పును బట్టి క్రీస్తునందు విశ్వాసముంచి తన నొసళ్ళయందు ముద్రలు వేయించుకొనిన వారు పవిత్రులుగా దేవుని ప్రజలై ఉందరు. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం. ప్రార్థన. జీవము గల మా ప్రభువా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చెప్పుకోలేని సమస్యలతో, బాధలతో, బలహీనతలతో ఇబ్బంది పడుచున్న కుటుంబాలలో నెమ్మది, సమాధానము, ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. శరీర సంబంధమైన బలహీనతల నుంచి పరిపూర్ణమైన స్వస్థత మీ నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సాతాను కుయుక్తులను, చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. నాయన, పరీక్షలు రాస్తున్న మా ప్రియ యవన బిడ్డల కొరకు ప్రతిదినము ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపి అద్భుతమైన విజయాల చేత సహాయము దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.